నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే. నేను దేవిక. ఆధార్ లేకుండానే ఆర్టీసీలో ఉచిత ప్రయాణం. తెలంగాణ ప్రభుత్వం షాకింగ్ డెసిషన్. తెలంగాణ మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పిస్తూ రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. 2023 డిసెంబర్లో అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటగా మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేసింది. గత 2 ఏళ్లకు పైగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకం విజయవంతంగా అమలవుతుంది. ఇక ఆధార్ కార్డుతో పాటు ప్రభుత్వ గుర్తింపు కార్డులను చూపించి ఇప్పటి వరకు కోట్లాది మంది మహిళలు ఉచిత ప్రయాణాలు చేస్తారు. అయితే ఈ పథకాన్ని ఆసరాగా తీసుకుని ఇతర రాష్ట్రాల మహిళలు కూడా ఫేక్ ఆధార్ కార్డుల సహాయంతో ఉచిత బస్సు ప్రయాణం చేస్తున్నారని గుర్తించిన అధికారులు వాటికి చెక్ పెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇక విషయంలోకి వెళితే తెలంగాణలో 2023 డిసెంబర్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు ప్రకటించింది. ఇక ఇందులో మహాలక్ష్మి పథకం ఒకటి. ఇందులో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచితంగా ప్రయాణం. ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేసిన 2 రోజులకే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించింది. మొదటి 10 రోజులు ఎలాంటి ఆధారం చూపకుండా, ఎలాంటి టికెట్ ఇవ్వకుండా ప్రయాణానికి అనుమతిచ్చింది. ఇక తర్వాత తెలంగాణ మహిళలకే ప్రయాణం కల్పించేందుకు ఆధార్ తప్పనిసరి చేసింది. ఆధార్ చూపించిన వారికే ఫ్రీ జర్నీ కొనసాగిస్తుంది. ఇక 0 టికెట్ ఇష్యూ చేస్తుంది. ఇక ఇప్పుడు షాకింగ్ నిర్ణయం తీసుకుంది. మహాలక్ష్మి స్మార్ట్ కార్డులు జారీ చేయబోతుంది. దీంతో ఆధార్ లేకున్నా ఫ్రీ జర్నీ చేయవచ్చు. పౌర సరఫరాల శాఖ డేటాను ప్రామాణికంగా తీసుకుని తొలి దశలో తెల్ల రేషన్ కార్డులు కలిగిన సుమారు 50 లక్షల మంది మహిళలకు ఈ కార్డులు పంపనుంది. ఇక 2026 జూన్ 2 నుంచి ఈ విధానం పూర్తి స్థాయిలో అమలులోకి వస్తుంది. కార్డు పొందే ప్రక్రియ. కార్డు లేని మహిళలు ఆధార్ కార్డుతో ఉచిత ప్రయాణం చేయవచ్చు. కానీ స్మార్ట్ కార్డ్ కోసం బస్ పాస్ కేంద్రాలు, మీ సేవా సెంటర్లో లేదా ఆర్టీసీ కౌంటర్లో 50 రూపాయలు ఇచ్చి చెల్లించాలి. ఆధార్ స్కాన్ చేసి ఫీజు చెల్లించడం, కార్డు ప్రింట్ అవ్వడం కొన్ని నిమిషాల్లోనే పూర్తవుతుంది. ఇక ఈ కార్డు డిజిటల్ గా లింక్ అవుతుంది. ట్రాకింగ్ సులభం. మిస్ అయినా కూడా రీ ఇష్యూ అవుతుంది. ఇక ఈ చిన్న ఫీజు కార్డు తయారీ డేటా సెక్యూరిటీ ఖర్చులకు ఉపయోగపడుతుంది. దశల వారీ అమలు ప్రణాళిక. మహాలక్ష్మి స్మార్ట్ కార్డుల జారీ తొలి దశ మార్చి నుంచి మే వరకు తెల్ల రేషన్ కార్డు దారులకు ఆటోమేటిక్ గా జారీ అవుతుంది. ఇక 2వ దశలో మిగతా మహిళలకు ఆధార్ ఆధారంగా జారీ చేస్తుంది. జూన్ 2 నుంచి అన్ని జిల్లాల్లో ఆర్డినరీ ఎక్స్ప్రెస్ బస్సుల్లో స్మార్ట్ కార్డు ద్వారానే ఫ్రీ జర్నీ అమలు చేస్తుంది. ఇక ఎవరికి ప్రయోజనం? ఈ విధానం గ్రామీణ, పట్టణ మహిళల ప్రయాణ ఖర్చులను పూర్తిగా తగ్గిస్తుంది. విద్య, ఉద్యోగాలు, వైద్యం సులభతరం చేస్తుంది. 2 కోట్లకు పైగా మహిళలు ప్రయోజనం పొందుతారు. ఇక ఆర్టీసీ ఆదాయం పెరుగుతుంది. అయితే 50 రూపాయల ఫీజు పేదలకు భారం అవుతుంది. కార్డు జారీలో ఆలస్యం జరిగితే ఆధార్ మాత్రంతో రద్దీ పెరుగుతుంది. ఇక పోలీసులు, విద్యార్థులు, రోజువారీ కార్మికులకు పెద్ద ఊరట. ఉచిత ప్రయాణంలో మహిళలపై ఏటా వేల కోట్ల రూపాయల భారం పడుతుంది. కానీ ఇది ఎన్నికల హామీ కావడంతో అమలు చేయక తప్పని పరిస్థితి. దీంతో కొంతైనా ఆదాయం పొందేలా స్మార్ట్ కార్డులు జారీ చేస్తున్నట్లు తెలుస్తోంది.